రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం ఆర్డీఓ కీర్తి అవినీతి వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొండపల్లి మండలం పెట్రోల్ బంకు వ్యవహారంలో ఆర్డీఓ కీర్తి సిసి సంతోష్ కుమార్లు కలిసి అవినీతికి తెరలేపారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇక సిసి సంతోష్ కుమార్ సస్పెన్షన్ కు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఆర్డీఓ కీర్తిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ కమిషనర్ కు లేఖ రాశారు. ఇక ఆర్డీఓ కీర్తి ఇవాళ మంత్రి వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. దీంతో విచారణలో ఏం జరుగుతుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సంతోష్ గారు అలా కాదండి, అలా కాదు. మీరు ఓకే అన్నారు, కమిట్మెంట్ అయింది. దాని తర్వాత నేను రమ్మన్నాను, ఆ సైట్ చూపించారు. నేనే తహసీల్దార్ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. యాక్చువల్ గా పైనుంచి తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళాయి. ఏంటి అది వచ్చింది, తహసీల్దార్ రాసేస్తే ఆయన ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ మీద మీకు కట్టాలి. అది ఫ్యాక్ట్. కానీ రామకృష్ణ చెప్పాడు, అది నాకు తెలియకుండా అవ్వదు. రామకృష్ణ అయ్యట్లేదు, ఈ 2 రోజుల్లో ఫైల్ మూవ్ చేస్తాను ఫాస్ట్ గా. ఎందుకంటే మినిస్టర్ చేసిన ఎవరు చేసినా అది వెళ్ళిపోయిన తర్వాత మేము చేయలేం కదా. అవునవును, ఏం చెప్పాలి. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం ఆర్టీఓ కీర్తి అవినీతి వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బొండపల్లి మండలం పెట్రోల్ బంకు వ్యవహారంలో ఆర్టీఓ కీర్తి సిసి సంతోష్ కుమార్లు కలిసి అవినీతికి తెరలేపారు. ఇదే విషయానికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయితే అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఆర్డీఓ కీర్తిపై విచారణ చేపట్టి యాక్షన్ తీసుకోవడానికి సిసిఎల్ఏ కమిషనర్ కూడా లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. మరి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఈరోజు విజయనగరం జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారి పనితీరు మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇది గత 3 నెలల క్రితము మన పెట్రోల్ బంక్ వ్యవహారంలోని జరిగిన సంభాషణ ఒక్కసారిగా సోషల్ మీడియాలోనే హల్చల్ చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటపడింది. దీని మీద అయితే జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకుని సిసిఎస్ కి ఇప్పటికే సిసిఎల్ కి ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకుని దీని మీద సరైన విచారణ చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన సిసి మహేష్ ని ఇప్పటికే విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది. అయితే విజయనగరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో చేయి తడపంది ఏ దస్త్రం కూడా కదలదు అని చెప్పి ఇది ఇప్పటికే దీని మీద పలు ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక ఒక సీసీతో పాటు మరో 2 మధ్యవర్తిత్వం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. వీరిలో పాటు ఒక ఆర్డీఓ కీర్తి సమీప బంధువులతో పాటు ఆఫీస్ సిబ్బంది, ఈ సీసీ క్లర్క్ తో పాటు మరికొంతమంది కూడా మధ్యవర్తిత్వం చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారని ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఏ పనైనా ఖచ్చితంగా ముడుపులు చెల్లించాల్సిందే అని చెప్పేసి ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే ఈ గతంలో బొండపల్లి మండలంలోని అంబటివలస పంచాయతీలోని పెట్రోల్ బంక్ వ్యవహారంలోని ఈ కీర్తి సీసీ ద్వారా ఈ మధ్యవర్తిత్వం నడిపి భావిస్తున్నారు. దీనికైతే 10 లక్షల వరకు ఆర్డీఓ డిమాండ్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 5 లక్షలు మాత్రమే తీసుకుని అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం. ఈ వ్యవహారం అంతటికీ కూడా అది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గము, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కేఏ నాయుడు నియోజకవర్గము, కేఏ నాయుడు మనుషులు కూడా వచ్చి ఈ బంకు వ్యవహారంలోనే ఆర్డీఓ ఎదురుగుండా అడిగినా సరే ఈ చేయి తడపందే పని జరగదు, వాళ్ళతో చెప్పినా సరే పని జరగదు. ఆ సంభాషణలు అయితే మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇది మంత్రి గారు అయితే ఇందులో పూర్తిగా కొలువు చేసుకుంటారు. ఆయన ఇన్వాల్వ్ అవ్వకముందే ఈ స్థానిక ఎంఆర్ఓ కూడా తెలియకుండా ఈ తతంగం అంతా నడిపించినట్టయితే తెలుస్తుంది. దీని మీద అయితే జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే దీని మీద సిసిఎల్ఏకు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో అయితే జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూడా ఆర్డీఓ హాజరు కావడం సంవత్సర చర్చనీయాంశం అయింది. ఇప్పటికైతే ఆవిడ ఉన్నతాధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి